ఆర్కే తొలిపలికి ఏదో రాసిండిన కొత్త పలక తొలిపలకు ఆ స్కామ్లన్నీ బలాదూర్. తాజాగా కేరళ తమిళనాడులో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాలు కలకలం సృష్టిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళుతున్నప్పుడు విచారణాధికారులకు కళ్ళు బయలు గమ్ముతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాల్లో 10,000 కోట్లకు పైగా చేతులు మారినట్టు ఇప్పటి వరకు జరిగిన విచారణలో స్పష్టమవుతున్నది. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు! పేదలతో నాసిరకం మద్యాన్ని తాగించి పాపపు సొమ్ము మూట కట్టుకున్న వారికి పేదల ఉసురు తగలదా? నాసిరకం మద్యం తాగి ఎందరో మరణించగా మరెందరికో కిడ్నీలు పాడైనాయి. వీరి ఉసురు ఊరికే పోతుందా? ఈ పాపంలో ఎవరి వాటా ఎంతో తేలడానికి మరికొంత సమయం పట్టొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేసిన కుటుంబాలు కూడా రెండవ తరం వచ్చేసరికి చితికిపోయాయి. అలాంటిది ఇంత దారుణంగా స్పిరిట్లో నీళ్లు రంగు కలిపి నాసిరకం మద్యం సరఫరా చేసి తాగించిన వాళ్ళు మాత్రం బాగుపడతారా? డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇంత నీచానికి అందున అధికారం ఉన్నవారు పాల్పడ్డారంటే అది వారి మనోవికారాలకు అద్దం పడుతోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చావు భాష వినిపిస్తోంది. నిన్నటి వరకు ఏపీలో వైసీపీ నాయకులు, శాసనసభ్యులు జుగుప్సాకరమైన భాష వాడేవారు. తెలుగు ప్రజల భాషను మౌనంగా భరిస్తూ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం నుంచి సాధించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు దీక్ష చేయాలంటూ కేటీఆర్ కటువుగా అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అనడం వేరు, చచ్చే వరకు దీక్ష అనడం వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా నోరు జారారు. కేసీఆర్ స్టేచర్ నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చారు. ఇలాగే వ్యవహరిస్తే మార్చురికి వెళతారని వ్యాఖ్యానించారు. రాజకీయాలు హుందాగా ఉండాలి కానీ రొచ్చుగా మారకూడదు. రేవంత్పై తనకున్న అక్కసును కేటీఆర్ దాచుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబంపై అంతే అక్కసుగా ఉంటున్నారు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, భాష మారాల్సింది లీడర్ల నోటి వెంట వచ్చే భాష ఫస్ట్ మారాలి. బూతులు తెలంగాణ లీడర్లను కొడితే 100 వీడియోలు వస్తాయి ఇట్లా జర్రమని యూట్యూబ్లో. మరి మీ లీడర్లు మాట్లాడే భాషకి చట్టం అవసరం లేదా? భూషణల వల్ల నాయకుల స్థాయి కానీ ఔన్నత్యం కానీ పెరగదు. ఏపీలో కొంతమంది మాజీ మంత్రులను ఇప్పటికీ బూతుల మంత్రులని పిల్లలు కూడా పిలుచుకోవడాన్ని తెలంగాణ రాజకీయ నేతలు గుర్తించి తమను తాము సంస్కరించుకుంటే మంచిది. మరి ఇప్పుడు ఈ పరిస్థితి దీనికి ఎవరు చెప్పాలా? మరి రాజకీయ నాయకులు కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎంత బలంగా, ఎంత కటువుగా మాట్లాడితే, ఎంత బూతులు మాట్లాడితే అంత వ్యూస్ వస్తాయని కొంతమంది భావిస్తున్నారు. రైట్? రాజకీయ నాయకులు కూడా ఎంత బూతు స్పీచ్ వినిపిస్తే అంతగా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తారని మీరు కూడా భావిస్తున్నారు. మరి ఇక్కడ వచ్చే చట్టం ఇక్కడ అవసరం లేదా? మీ నోటికి తాళాలు పడాల్సిన అవసరం లేదా?